హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం గోల్డ్ అనేది 24 క్యారెట్ తీసుకొని గోల్డ్ చేయిస్తే బెటర్గా ఉంటుందా, లేదంటే 22 క్యారెట్ డైరెక్ట్ ఆర్నమెంట్ రెడీమేడ్ ఆర్నమెంట్ తీసుకుంటే మనకి బెనిఫిట్ అవుతుందా అనేది నేను చిన్న వీడియో చేసి చూపిస్తాను. మనకి ఇవాళ రేటు ఈరోజు వచ్చేసి 24 క్యారెట్ ప్రైస్ ఇంత ఉందండి, 144,700. దీంట్లో మనకి 22 క్యారెట్ ప్రైస్ వచ్చేసి 8% తీసేస్తే 133, 124 ఇంత వచ్చింది. పెద్ద షాప్స్లో తీసుకుంటే జిఎస్టీ పడుతుందండి మనకి 3%. ఈ 24 క్యారెట్ పైన ఈ జిఎస్టీ 3% చేస్తే 4,341 రూపీస్ వచ్చింది. అండ్ ఇంకా మనం ఈ 24 క్యారెట్ తీసుకొని బయట మనం తయారు చేయమని ఇస్తే దానిపైన తరుగు తీస్తారండి. ఏ షాప్లో అయినా తీస్తారు, ప్రతి షాప్లో. తరుగు వచ్చేసి 1 తులం అంటే 12 గ్రామ్స్ పైన 1 గ్రామ్ కేడియం అనేది యాడ్ చేస్తారు. సో 1 గ్రామ్ ప్రైస్ వచ్చేసి 14,470 రూపీస్. ఇది ఒకటి మనకు మైనస్ అయిపోతుందండి. ఇంకొకటి ఏం పడుతుంది మనకి, మేకింగ్ చేసినప్పుడు బయట మేకింగ్ ఛార్జెస్ అనేవి వేస్తారు. సో అవన్నీ కూడా చూసుకుంటే మనకి 14,470 ప్లస్ 4,340 రూపీస్, ఈ రెండు యాడ్ చేస్తే 18,811 రూపీస్ వస్తుంది. సో ఇలా కాకుండా మనం ఏం చేయాలంటే ఇప్పుడు 24 క్యారెట్ అనేది జిఎస్టీ లేకుండా తీసుకోవడానికి ట్రై చేయాలండి. జిఎస్టీ లేకుండా అంటే బయట చిన్న షాప్స్లో జిఎస్టీ లేకుండా మనకి 24 క్యారెట్ గోల్డ్ అనేది దొరుకుతుంది. ఆ గోల్డ్ తీసుకొని వచ్చి మనం ఈ జోయా లుకాస్ కానీ మాలాబార్, లలిత జ్యువెలర్స్లో మనం గోల్డ్ ఫిక్స్ చేస్తే, అంటే స్కీమ్లో జాయిన్ అయిపోతే 11 మంత్స్ స్కీమ్లో అలా మనకి విఏ అనేది ఉండదు. అంటే ఈ తరుగు ఈ 14,000 ఏదైతే ఉందో అది జీరో అయిపోతుంది. సో మనం బయట తీసుకున్నాం కాబట్టి ఈ 4,000 కూడా జీరో అయిపోతుంది. సో ఈ 18,000 అనేది మనకి బెనిఫిట్ అవుతుంది ఇలా చేయడం వల్ల. సో 1 తులం పైన లేదా బయట చేయిస్తే 1 తులం పైన మనకి ఇంత లాస్ వస్తుంది. అదే ఏదైనా ఆర్నమెంట్ చేయించాలంటే మనకి 3 తులాస్ పడుతుంది కదా, 3 తులాస్కి మనకి 56,400 లాస్ అయిపోతాం. సో ఇది నా అనాలిసిస్ అండి. మీరు దీని తర్వాత మళ్ళీ మీరు ఒకసారి క్లియర్గా తెలుసుకొని ఏది బెటర్ ఆప్షనో చూసుకొని పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.